హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రొయ్యల వేపుడు చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా చేసిన రొయ్యల వేపుడు మరీ డ్రైగా కాకుండా అన్నంలోకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి. అలాగే బిర్యానీలో కూడా సైడ్ డిష్గా తినొచ్చు. ఇక నేను రొయ్యల వేపుడు చేయడానికి 1/2 kg దాకా రొయ్యల్ని తీసుకున్నాను. రొయ్యల మధ్యలో నల్లటి దారం లాంటిది ఉంటుందండి. దాన్ని తీయడానికి ఇలా వీడియోలో చూపించిన విధంగా కత్తితో చిన్న ఘాటు పెట్టి ఆ దారం లాంటి దాన్ని తీసేయాలండి. ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన రొయ్యలను కూడా శుభ్రంగా చేసుకొని ఇలా తీసుకున్న వాటిలోకి ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, సగం ముక్క దాకా నిమ్మకాయను పిండుకొని ఈ రొయ్యలకన్నిటికీ ఉప్పు, పసుపు, నిమ్మకాయ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత నీళ్లు పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలండి. ఇలా కడగడం వల్ల రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా 2-3 సార్లు రొయ్యలను బాగా కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక నిమ్మకాయను పిండుకోవాలి మొత్తం. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రొయ్యలకు అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా రొయ్యలకు మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 1 గంట పాటు పక్కనుంచుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే రొయ్యలకు మసాలాలు బాగా పట్టి మంచి టేస్ట్తో ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగే వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. రొయ్యల నుండి నీళ్ళు ఊరుతాయి కదా, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా రొయ్యల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 10-12 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఒక 10-15 నిమిషాల వరకు రొయ్యలు బాగా ఫ్రై అయిపోయాయి. మీకు ఇంకా డ్రైగా కావాలంటే మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా చివర్లో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా రొయ్యల వేపుడు సింపుల్గా రెడీ అయిపోయింది. వైట్ రైస్లోకే కాకుండా చపాతీ అలాగే బిర్యానీలో కూడా తినొచ్చండి. రొయ్యల వేపుడు చేయాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. ఈ రొయ్యల వేపుడుని ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.